వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేరళలో వామపక్ష ప్రత్యామ్నాయ పాలన అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా ఆర్థిక సామాజిక ఆటంకాలు సృష్టిస్తూ పాలనపై దాడి చేస్తుందని కేరళ పూర్వ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె శైలజ తెలిపారు. అయినప్పటికీ కేరళ ప్రభుత్వం అడుగు ముందుకే వేస్తుందని ఉద్ఘాటించారు. రాష్ట్రాల అభివృద్ధికి ప్రజా ప్రత్యామ్నాయ విధానాలే కీలకమని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మానవ వనరుల అభివృద్ధితో వామపక్ష ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజానుకూల విధానాలతో అక్షరాస్యతలోను వైద్య సదుపాయాల్లోనూ దేశానికే కేరళ ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా ఆర్థిక వనరులను కేరళ నుంచి లాక్కొంటూ పరిపాలనను అడ్డుకునే చర్యలకు పాల్పడుతుందన్నారు. అందరికీ ఉచిత రేషన్, కుటుంబ ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఉచిత ఇల్లు, విద్యా లక్ష్యాలను సాధించడంలో దేశంలో నెంబర్ 1 గా కేరళ నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో పన్నుల వాటాల్లో 70% వాటా రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉండగా కేవలం 30% మాత్రమే ఇచ్చి రాష్ట్ర నిధులను కేంద్రం కొల్లగొడుతుందన్నారు. ఆ 30% వాటాను కూడా కోర్టు జోక్యం చేసుకున్నాక ఇచ్చినట్టు గుర్తు చేశారు. దేశంలో కొన్ని రాష్ట్రాలను కలుపుకొని హక్కులు, ఆర్థిక సాయం కోసం కేంద్రంతో కేరళ ప్రభుత్వం పోరాడుతుందని, దీన్ని కొనసాగిస్తామని చెప్పారు. భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాల దోపిడీకి దేశాన్ని వదిలేయకుండా కష్టజీవులు, రైతులు, ప్రజల సంక్షేమం కోసం కేరళ ప్రభుత్వం పాటుపడుతుందనే పాలక వర్గాలకు కష్టజీవులు, రైతులు, ప్రజల సంక్షేమం కోసం కేరళ ప్రభుత్వం పాటుపడుతుందనే పాలక వర్గాలకు కంటగింపుగా ఉందన్నారు. కోవిడ్, నిఫా వంటి విపత్కర సందర్భాల్లో కేరళ ప్రజలకు వైద్యపరంగా అండగా నిలిచి ప్రాణాలను కాపాడినందుకు గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మన్ననలను పొందుతుందన్నారు. స్కూళ్లన్నింటినీ కార్పొరేట్ ధీటుగా మార్చామని తెలిపారు. దీంతో 6 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్లో పునర్ప్రవేశం చేశారన్నారు. కనీస వేతనం కేరళలో అనేక చోట్ల రోజుకు 1200 ఉండడంతో బీహార్ నుంచి కుటుంబాలతో సహా అక్కడికొచ్చి జీవిస్తున్నారని తెలిపారు. ఈఎంఎస్ నమూద్రీపాద్ కేరళ తొలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా అందించిన సేవలను గుర్తు చేశారు. ఆ స్ఫూర్తి పోరాటాలతోనే నేడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కమ్యూనిస్టు పార్టీని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.